హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియో ఎంతో టేస్టీగా చాలా ఈజీగా చేసుకునే చేపల ఇగురండి. మొదటిసారి వండే వాళ్ళు కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు. ముందుగా నేను ఇక్కడ ఫిష్ని శుభ్రం చేసానండి. అందులోకి ఉప్పు, కారం, పసుపు వేసి కలిపి పెట్టుకుంటున్నాను. ఉప్పు, కారం, పసుపు వేసి ముందుగా కలిపి పెట్టుకుంటే ఆ ఫ్లేవర్స్ అన్నీ ఫిష్కి బాగా పడుతుందండి. అలాగే మొదటిసారి వండే వాళ్ళకి కూడా ఈజీగా ఉంటుంది. ఎందుకంటే కర్రీలో వేసి కలిపితే ముక్కలు విడిపోతాయి కదండీ! ఇలా ముందుగా కలిపి పెట్టుకుంటే మనకు ఫ్లేవర్స్ పడుతుంది. టేస్ట్ బాగుంటుంది. వండడానికి ఈజీగా ఉంటుంది. మీరు కనుక మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ఈ చేపల ఇగురు టేస్ట్ చాలా బాగుంటుంది. మీకు నచ్చితే ఒకసారి ట్రై చేయండి. ముందుగా ఉల్లిపాయ ముక్కలను ఇలా పెద్దగా మీడియం సైజ్లో కట్ చేసి పెట్టుకున్నానండి. ఒక గిన్నెలోకి అల్లం, వెల్లుల్లి, జీలకర్ర తీసుకున్నాను. ఇప్పుడు అది మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టుకొని ఉల్లిపాయ పేస్ట్ రెడీ చేసుకోవాలండి. కర్రీ కోసం ప్యాన్ పెట్టి ఆయిల్ వేసాను. ఆయిల్ హీట్ అవ్వాలండి. హీట్ అయ్యాక మనం మిక్సీ పట్టుకున్న ఉల్లిపాయ పేస్ట్ వేసుకోవాలి. చేపల కూరలోకి ఆయిల్ ఎక్కువే పడుతుందండి. కొంచెం ఎక్కువగానే వేసుకోవాలి. అప్పుడే కర్రీ మనకి టేస్టీగా వస్తుంది. ఆయిల్ హీట్ అయిందండి. ఇప్పుడు నేను ఉల్లిపాయ పేస్ట్ వేస్తున్నాను. మీలో ఎంతమందికి చేపల ఇగురు అంటే ఇష్టమో కామెంట్స్లో తెలియచేయండి ఫ్రెండ్స్. కరివేపాకు, పచ్చిమిర్చి వేసానండి. పచ్చిమిర్చి కూడా కొంచెం ఎక్కువగానే వేసుకోవాలి. ఇది పచ్చివాసన పోయేంత వరకు కూడా వేయించుకోవాలండి. లైట్గా కలర్ చేంజ్ అవ్వాలి. మధ్య మధ్యలో కలుపుకుంటూ వేయించుకోవాలండి. నేను ఫ్రై అయిపోయాక చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, ఉల్లిపాయ పేస్ట్ ఫ్రై అయిపోయింది. ఇప్పుడు ఒక టమాటా కట్ చేసి వేసానండి. టమాటా కూడా కొంచెం సాఫ్ట్గా అయ్యేంత వరకు మగ్గించుకోవాలి. టమాటాలు ఫ్రై అయిపోయినాయండి. ఇప్పుడు ఇందులో మనం ముందుగా కలిపి పెట్టుకున్న ఫిష్ పీస్లు అయితే వేసుకోవాలి. నేను కొన్ని ఫిష్తో పులుసు పెట్టానండి. కొన్ని వాటితోనే ఇగురు చేశాను. చూడండి ఫ్రెండ్స్, ఫిష్కి బాగా ఈ ఫ్లేవర్స్ అన్నీ బాగా పట్టిందండి. ఇప్పుడు ఈ పీసులన్నీ కూడా మనం కర్రీలో వేసుకున్నాము. ఇది ఒకసారి మిక్స్ చేసుకోవాలండి. మనం ఫిష్కి సరిపడగానే ఉప్పు, కారం, పసుపు వేసాం కాబట్టి ఇప్పుడు ఇగురికి సరిపడగా ఇంకొంచెం కారం, ఉప్పు, పసుపు వేసానండి. కారం ఎక్కువగా వేసుకుంటేనే చేపల కూర టేస్టీగా ఉంటుంది. మీరు మీ స్పైసీకి తగ్గట్టుగా వేసుకోండి ఫ్రెండ్స్. తర్వాత నేను ఫిష్ కర్రీ మసాలా వేసానండి. ఇది మేము ఇంట్లోనే తయారు చేసుకుంటాం. ఇది మా సీక్రెట్ మసాలా. ఇందులో గరం మసాలా, ఫిష్ కర్రీ మసాలా ఉంటుందండి. మీకు ఆ ఫిష్ కర్రీ మసాలా కావాలంటే కామెంట్స్లో తెలియచేయండి, వీడియో చేస్తాను. ఆ ఫిష్ కర్రీ మసాలా వేస్తేనే మనకి చేపల ఇగురు టేస్టీగా ఉంటుందండి. అన్నీ వేసి 2 నిమిషాలు మగ్గించాను. తర్వాత నీళ్ళు వేసానండి. నీళ్ళు వేసాక మనం గరిటెతో కలపకూడదు. ఇలా క్లాత్ పట్టుకుని కలుపుకోవాలి. గట్టితో కలిపితే ముక్కలు విడిపోతాయండి. ఓన్లీ క్లాత్తో పట్టుకుని కలుపుకోవాలి. ఇక్కడ నేను ఆ ప్యాన్ ఇరుగ్గా ఉందని ఇంకో కొంచెం పెద్ద ప్యాన్లోకి షిఫ్ట్ చేసానండి చేపల ఇగురిని. ఇప్పుడు ఇది మూత పెట్టుకుని కొంచెం బాయిల్ అయ్యే వరకు హైలో పెట్టుకుని తర్వాత సిమ్లో పెట్టుకుని ఉడికించుకోవాలి. మూత తీసానండి. చూడండి ఫ్రెండ్స్, ఇలా ఆయిల్ సెపరేట్ అవ్వాలి. మనకి దగ్గరకు వచ్చేయాలి. ఇప్పుడు చివరిగా కరివేపాకు, కొత్తిమీర వేసుకుని మూత పెట్టుకుని ఇంకో 2 నిమిషాల పాటు ఉడికించుకోవాలండి. కొత్తిమీర వేసిన వెంటనే ఎప్పుడు కూడా స్టవ్ ఆఫ్ చేయకూడదండి. కొత్తిమీర కర్రీలో వేడికి ఉడకాలి ఒక 2 నిమిషాలైనా. అప్పుడే మనకి కొత్తిమీర ఫ్లేవర్ కర్రీలోకి బాగా దిగుతుందండి. ఈ చేపల ఇగురు టేస్ట్ చాలా బాగుంటుందండి. ఎందుకంటే మనం ఫిష్ కర్రీ మసాలా వేసాం, గరం మసాలా వేసాం. స్పైసీగా వేడి అన్నంలో వేసుకుని తింటే ఇంకా సూపర్గా ఉంటుందండి. కొత్తిమీర వేసాక మూత పెట్టి కొంచెంసేపు ఉడికించాను. మూత తీసానండి. మనకి ఆయిల్ సెపరేట్ అవ్వాలి. ఇలా ఆయిల్ సెపరేట్ అయితే మనకి చేపల ఇగురు రెడీ అయిపోయినట్టండి. నేను ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేస్తాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మళ్ళీ కలుద్దాము. బై ఫ్రెండ్స్.